ట్రీట్మెంట్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? జిల్లాలో చూపించుకున్న తర్వాత ఇక్కడ వచ్చినాము. రేకోడ మండల్ ఓకే సంగాపూర్ విలేజ్. ఓకే ట్రీట్మెంట్ అయితే బాగుంది. ట్రీట్మెంట్ అంటే ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు సార్? మా పాప మీ పాపకు. ఓకే, సో నడవలేకపోతున్న కారణంగా మీరు ఇక్కడికి వచ్చినారు. రైట్. సో ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉందండి? ఎందుకంటే ఇక్కడ నిజంగా ఎటువంటి ఛార్జెస్ లేకుండా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తా ఉంటున్నారు చెప్తా ఉన్నారు. ఫ్రీ ట్రీట్మెంట్. ఫ్రీ ట్రీట్మెంట్. ఫ్రీ. రైట్. మంచిగా ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ. ఓకే, సో హాస్పిటల్ నుంచి మేనేజ్మెంట్ నుంచి కానీ మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని కూడా. ఓకే ఓకే, అంతా మంచిగా అంటే లైక్ బయట హాస్పిటల్ తో పోల్చుకున్నట్టుగా లైక్ కంపారిటివ్లీ మంచిగా చేస్తున్నారా? మంచిగా చేస్తారు. అంతా బాగానే ఉంది. రైట్ బ్రదర్. సో ఎలా ఉంది ఇప్పుడు పేషెంట్ కి ఎలా ఉందంట? కొద్దిగా ఇంప్రూవ్ ఉంది సార్. ఇంప్రూవ్మెంట్ ఉంది. రైట్. రైట్ బ్రదర్, థాంక్యూ. సార్ నా పేరు తౌఫిక్ సార్. ఓకే. మేము లాస్ట్ 2 years నుంచి సహారా నుంచి కలెక్ట్ అయి ఉన్నాం సార్. ఓకే. మా బాబుకు బయట చేపించినాం సార్, చార్జెస్ లేకుండా ఇబ్బందికరంగా ఉండే సార్. ప్రతి నెల సహారా ఓపెన్ నుంచి మాకు ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. మేము రెగ్యులర్ గా రాలేకపోతున్నాం. రానికి మేము సంగారెడ్డి నుంచి ఒక 5 kilometers దూరం ఉంటాం సార్. హాస్పిటల్ 5 kilometers దూరం ఉంటాం. మాకు రానికి పోనీకి ఇబ్బంది అవుతుంది. మేము పని బంద్ చేయాలి, లేకపోతే పనికి రాకుండా అట్లా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మాకు దించడానికి రానికి పోనీకి ఫెసిలిటీస్ కల్పిస్తారు. సహారా నుంచి శంకర్ సార్ అది తీసుకొని శ్రద్ధ తీసుకొని పిల్లలు అప్సెట్ కాకుండా రెగ్యులర్ గా రావాలని, ట్రీట్మెంట్ మంచిగా జరగాలని చాలా శ్రద్ధ తీసుకొని పిల్లలకు అవాయిడ్ చేపిస్తారు. దీనికి చాలా ధనపడి ఉన్నాం సార్. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సార్ మేము ఇంతకుముందు వేరే దగ్గర పోతుంటేమో హాస్పిటల్ కి, అక్కడ నుంచి మాకు కాల్ వచ్చింది, ఇక్కడ ఉంది రండి సార్, మీ బాబుకి ఏమో అవసరం ఉంటే మేము చూస్తాము, చెక్ చేస్తాము, అవసరం అంటే మీ బాబుకి వీల్ చైర్ అవి కూడా అరేంజ్మెంట్ చేస్తాము అని కూడా చెప్పారు సార్. హాస్పిటల్ నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ మంచిగా శ్రద్ధ తీసుకుంటారు సార్, చాలా శ్రద్ధ తీసుకుంటారు. మరి రాకపోయినా కాల్ చేస్తారు మనకు, 2 days అయ్యే బాబు మీరు ఎందుకు వస్తారు, కేరింగ్ ఉంటుంది సార్, తీసుకుంటారు సార్. ఎందుకంటే రాకపోయినా ఏమైంది బాబుకు ఫీవర్ వచ్చిందా, ఇక్కడ హాస్పిటల్ తీసుకోరండి, చేపిద్దాం ఏమైనా ఉంటే, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు, అట్లా ట్రీట్మెంట్ తీసుకుంటారు సార్. శ్రద్ధ తీసుకుంటాం మన మీద, కొంచెం అవాయిడ్ చేస్తారు సార్. ఏమన్నా మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నా హెల్ప్ చేయడానికి రెడీ ఉంటారు సార్. రెడీగా ఉంటారు సార్. ఏ ట్రీట్మెంట్ కాకపోయినా బయట అయినా చేపిద్దాం అన్నట్టు ఉంటుంది సార్. ముందు అడిగేస్తారు సార్. వాళ్ళ తెలిసిన వాళ్ళతో కాంటాక్ట్ చేసి హెల్ప్ చేపిస్తారు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైద్యం అనేది కాస్తంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో అటువంటి నేపథ్యంలో నిజంగా ఇటువంటి ఉచితంగా కల్పించడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? చాలా సార్, మనం ఇప్పుడు దేవుడితో అయితే పోల్చలేము సార్, కానీ మనం థ్యాంక్ గాడే అనుకోవాలి సార్ మనం. అవును సార్, ఎందుకంటే ఇప్పుడు మనం ట్రీట్మెంట్కి వెళ్తే మనం లేని జబ్బు పుట్టించి మనకు చాలా అది చేస్తారు సార్. ఎందుకంటే అప్పుల అయిపోతాము, చాలా మనకు డేంజర్స్ లో దొబ్బేస్తారు లేనిపోని భయపెట్టి. చాలా హెల్ప్ఫుల్ ఉంది సార్. ఈ హాస్పిటల్ చాలా హెల్ప్ఫుల్ ఉంది సార్. మన హ్యాపీ సార్. కొంచెం సహారాలు వచ్చినప్పటి నుంచి బాగుంది సార్. పాపకు ఇంతకు ముందు అసలు మాట్లాడకుండా అర్థం కాకుండా వేరే ప్రాబ్లం ఉండే, ఆమెకు వినబడకపోతుండే. ఇలా 1 year ఎక్కువైంది ఇప్పుడు ఇలా హాస్పిటల్కి వచ్చి. అప్పటి నుంచి చాలా మంచిగా అయిపోయింది. ఇప్పుడు చాలా మంచిగా అయిపోయింది. ఇప్పుడు శంకర్ సార్ దయ వల్లనే మాకు తెలియకుండా చాలా తిరిగి వచ్చినాం. మేము ఇక్కడ లోకల్ ఉంటాం కానీ తెలియదు మాకు. ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు మంచి ఇంప్లిమెంట్ ఉంది. ఇప్పుడు 5 అవసరం అంటే హాస్పిటల్ కూడా వస్తాము, ఏం ఇబ్బంది లేదు మాకైతే. మంచిగా చూసుకుంటున్నారు సార్ వల్ల. సో హాస్పిటల్లో డాక్టర్స్ కేరింగ్ ఎలా ఉంది? నిజంగా ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ అంతా కూడా ఎటువంటి పైసలు తీసుకోకుండా చేసినటువంటి వాతావరణం చేస్తుంది సార్. పైసలు ఏం లేవు, ఏం లేదు సార్. చాలా మంచోడు, ఆయన నుంచి అందరికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ట్రీట్మెంట్స్ అంతా కూడా ఫ్రీగా చేస్తున్నారు కదా, సో ఏమైనా చేంజెస్ ఉన్నాయా పాపలో? ఉన్నాయి సార్, ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి. ఇంతకు ముందు అయితే 10% కూడా లేకుండే. 10% లేకుండే, ఇప్పుడు 50-90% దాకా ఆమెకు అన్ని అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఫిజియోథెరపీ ఇచ్చిన తర్వాత నుంచే. అంతకుముందు ఏం అర్థం కాకుండా అక్కడ ఫిజియోథెరపీ కూడా బాగుంది. సో ఏం చెప్తారండి సహారా హాస్పిటల్ కు మీ నుంచి ఒకటి తెలియాలి పేద ప్రజలకంటే ఏం చెప్తారు? ఇంకా శంకర్ సార్ లాంటి వాళ్ళు ఇంకా చాలా ఉండాలి సార్. ఇట్లాంటి వాళ్ళు ఉంటేనే అందరికి బాగుపడతారు. ఇక్కడ ఒక్క దగ్గర అంటే మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి ఆయన ఇంకా బాగా ముంగట్టుకెళ్ళాలని చెప్తాం. చెప్పండి మేడం, మీకు సహారా హాస్పిటల్ ఎప్పటి నుంచి తెలుసు అండ్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పాపకి ప్రాబ్లం ఏంటి? మా పాపకి బై బర్త్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు తనకి 11 years. పాప పుట్టినప్పుడు మంచిగా ఉంది, టైం కి మాట్లాడటం, తింటం, నడవటం అన్ని బాగా చేసింది. స్కూల్ కి కూడా వెళ్ళింది 2nd class వరకు. 2019 లో కరోనా టైంలో సడన్ గా ఆడుకుంటూ పడిపోయింది. ఏంటా అని చెప్పేసి హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆ టెస్టులు ఈ టెస్టులు అన్ని చేయించాము. ఎక్కడెక్కడనో తిరుపతి, బెంగళూరు అన్ని హాస్పిటల్స్ తిప్పేశాము. తీరా దగ్గర 13 lakhs వరకు పెట్టాక జెనెటిక్ టెస్ట్ చేసి మీకు పాపకి జెనెటిక్ డిసీజ్ ఉంది అని చెప్పేసి కొట్టిపడేసి వదిలేశారు. ఇంకా ఆ తర్వాత 2019 నుంచి 22 వరకు 3 years మొత్తం పాప బెడ్ లోనే ఉంటది.
తినడం, తాపించడం, వాష్రూమ్లు అన్ని నేనే చేసుకోవాలి. ఈ పాపనే కాదు, ఇంకొక పాప కూడా ఉంది. ఆమె కూడా సేమ్ 7 years కి బయటపడింది. సేమ్ ప్రాబ్లం. కాజెస్ ఏందమ్మా అసలు రావడానికి కారణం ఏంటండి? కారణం ఏంటంటే ఇక ఒకటికి ఇద్దరు పిల్లలు ఇంట్లో మంచం మీద ఉంటున్నారు. వీళ్ళిద్దరిని 24/7 నేను చూసి వాళ్ళకి చాకరీ చేసి నాకు హెల్త్ బాగాలేక నేను మొత్తం టోటల్ గా పడిపోయాను. అటువంటి టైంలో సన్ రైజ్ హాస్పిటల్లో మల్లిక మేడం దగ్గర చూపించుకోవడానికి వెళ్ళాను నేను. అయితే మేడం మీ ప్రాబ్లం ఏంటమ్మా అంటే, మేడం మా పిల్లలు ఇట్లా ఉంటారు, నా పరిస్థితి ఇది అంటే, ఆ మేడం ఇట్లా పలానా ట్రస్ట్ ఉంటదమ్మా, అక్కడ జాయిన్ చేయండి, మీ పిల్లలకి మంచిగా అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు 1.5 year అవుతుంది. అప్పటి నుంచి నా 2 పిల్లల్ని జాయిన్ చేశాను. ఇదే సహారా ట్రస్ట్ లో జాయిన్ చేశాను. వాళ్ళు మంచిగా చూస్తున్నారు. పిల్లలకు అప్పటికి ఇప్పటికి చాలా యాక్టివ్ అయ్యారు. మాటలు అయితే బై బర్త్ బాగానే వస్తాయి, కానీ ఇప్పుడు ఓన్ గా కొంచెం ఒక 2 steps ఎక్కాలన్నా, ఒక వాటర్ తాగాలన్నా, కనీసం అన్నం కలిపిస్తే తినడానికి ప్రయత్నం చేయటం అన్ని కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి. క్యూర్ అయింది. కానీ మా దగ్గర నుంచి అయితే 1 rupee కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాంటెడ్లీ 6 months బ్యాక్ ఒకసారి మాకు ఉండేది చౌరస్తాలో. ఈ పిల్లలేమో ఒక అడుగు తీసి అడుగు వేయలేరు బయటికి. సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది సార్, మాకు ఒక ఆటో ఏర్పాటు చేయండి అని చెప్పేసి స్పెషల్ గా అడిగా నేను. ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడిగితే సార్ అన్నారు కంపల్సరీ చేస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ఈ రోజు నిలబెట్టుకున్నారు ఆయన. అమ్మ, వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో వైద్యం అనేది కాస్తంత ఖరీదైనది. అటువంటి ఈ నేపథ్యంలో ఉచిత వైద్యాలు కల్పించడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు అంటే ఏం చెప్తారు? ఇట్లాంటి వాళ్ళని దేవుళ్ళతో పోల్చొచ్చండి. నాకు తెలిసి పోల్చుకోవచ్చు. శంకర్ సార్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇట్లానే వీళ్ళని తీసుకొని ఇంకొక 10 మంది ముందుకు వస్తే మాలాంటి నిరుపేదలు ఇంకొక 10 కుటుంబాలు బాగుపడతాయండి. ఏం చేసుకుంటారండి డబ్బులు? మాలాంటి పేదల కన్నా కనీసం ఇటువంటి చిన్న పిల్లల కోసమన్నా ఖర్చు చేస్తే దేవుడు వాళ్ళకి మాకెంత ఖర్చు పెట్టారో దానికి 10 ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శంకర్ సార్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది బయటికి రావాలి. మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా వాళ్ళు నిలబడాలి. మేము ఉన్నామని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించాలి. అదే మా కోరిక. సహారా ట్రస్ట్ వాళ్ళకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. శంకర్ సార్కి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు.